మాజీ మంత్రి వైసీపీ నాయకుడు శైలజానాథ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చారు. ఈ వారంలోనే వైకాపాలో జాయిన్ అయినటువంటి శైలజానాథ్ వైకాపా బాధ్యతలు విజయమ్మ తీసుకోవాలి అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో పార్టీలో చేరినటువంటి వారం రోజులకే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి తెలిసి శైలజానాథ్ జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చారు అనేలాగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే కృష్ణ. సార్, మాజీ మంత్రి శైలజానాథ్ జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చారని, అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ నాయకత్వ బాధ్యతలు వైఎస్ విజయమ్మ చేపట్టాలి అంటూ శైలజానాథ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి తెలిసిన తర్వాతే శైలజానాథ్ ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి, దీన్ని ఎలా చూడాలి? నిజంగా జలకిచ్చినట్టేనా? అంటే అతని గురించి తెలియని వ్యక్తి అయితే ఏం కాదు శైలజానాథ్. మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి అతను. సరే, ఎందుకు ఆ పార్టీలో చేరాడని చాలామంది భావిస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు ఏంటంటే ఏదో ఒక పార్టీలో ఉండి పోటీ చేయకపోతే వాళ్ళకి తృప్తిగా ఉండదు. వాళ్ళ అబ్బాయి కోసం ఇప్పుడు ఆయన ఆ పార్టీలో చేరాడు అనేది వాస్తవం. ఓకే, మొన్న ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన 3000 చిల్లర ఓట్లేదో వచ్చినాయి ఆయన పోటీ చేస్తే. ఇప్పుడు వాళ్ళ కుమారుడు కోసం ఆ పార్టీలో చేరాడు. తెలుగుదేశం పార్టీలో అవకాశం లేదు. 3 పర్యాయాలు ఎదురు చూశాడు. మీరు గమనించుకోవాల్సిన అంశం. 2014లో ఎదురు చూశాడు, 2019లో ఎదురు చూశాడు, 2024లో కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో కలిసి పోటీ చేయాల, ఆ పార్టీలో కలిసి పోటీ చేయాలనుకున్న కోరికలో ఉన్నాడు. వాళ్ళు పిలుస్తారని చెప్పి ఎదురు చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వాల. మరి అవకాశం ఇవ్వనప్పుడు క్రోషం ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా. మరి ప్రత్యామ్నాయం ఏంటి? కాంగ్రెస్లో పరిస్థితులు కనపట్టలేదు. మరి అన్నప్పుడు ఏదో పార్టీ కావాలి, ఉనికిని కాపాడుకోవాలి. ఆ ఉద్దేశంతో గెలుపడం తర్వాత విషయం. ముందు మనం ఉన్నామని చెప్పుకోవడానికి కొడుకు రాజకీయ భవిష్యత్తు గురించి ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి. ఇప్పుడు ఆ పార్టీలో పోటీ చేశాడు అనుకోండి, రేపు మళ్ళీ అధికార పార్టీలో మారవచ్చు కదా. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ రాదని అతనికి తెలుసు. తెలుగుదేశం పార్టీ వస్తే అప్పుడు ఏదన్నా చేయొచ్చు, మంత్రాలు పోటీ చేసి ఆ అభ్యర్థిగా పోటీ చేస్తే వీళ్ళు కూడా తీసుకుంటారన్న అభిప్రాయంతో ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట. అతను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు, మాజీ మంత్రి కూడా. ఇప్పుడు అతను పార్టీలో చేర్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి తెలియదా? జగన్మోహన్ రెడ్డి గురించి చిన్నప్పటి నుంచి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తే కదా. అయినా సరే పార్టీలు ఎందుకు చేరండి? ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా దానికి ఊతమిస్తాయి. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ ఇతను ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఇంకొక అపర మేధావి, మరి ఆయన్ని కూడా పార్టీలో రాబోతున్నాడని చెప్పి ఊహ కారణాలు కూడా వస్తున్నాయి. కాబట్టి వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో రేపు పొద్దున వీళ్ళందరూ కూడా దాంట్లో పార్టీలో చేరి, వాళ్ళ వ్యూహమే ఇది, పార్టీలో చేరి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనో కారాగారవాసం ఏర్పడితే గంపగుత్తుగా మళ్ళీ వీళ్ళు ఎక్కడ భారతీయ జనతా పార్టీలోనూ ఇంకో పార్టీలో చేరతారని చెప్పని ఈ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలపాలనే ఆలోచనతో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, అంటే నిన్నగాక మొన్న వైకాపాలో చేరినటువంటి శైలజానాథ్ గారు ఈరోజు అసలు వైకాపా నాయకత్వ బాధ్యతల్ని వైఎస్ విజయమ్మ తీసుకోవాలి అంటూ ఆయన వ్యాఖ్యానించడం వెనక కారణం ఏంటి? అంటే నిజమైన బలమైన కారణం ఉందా, లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డికి అలాగే శైలజానాథ్కి ఈ వారం రోజుల గ్యాప్లోనే ఏదైనా మనస్పర్ధలు వచ్చాయా? అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణిని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేపొద్దున భారతీయ పార్టీ అధ్యక్షురాలు కాకుండా జగన్మోహన్ రెడ్డి కనుక అంటే వీళ్ళు చాలా తప్పుడు ఆలోచన చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లోనికి వెళ్తే భారత బయట ఎందుకు ఉంటుంది? అంటే ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని మనస్పర్ధలు ఉన్నాయని, వారిద్దరూ నిప్పు నీరులాగా ఉన్నారు అంటూ కొన్ని విమర్శలు ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ వైకాపా బాధ్యతలు, నాయకత్వ బాధ్యతలన్నీ కూడా వైఎస్ విజయమ్మ చేపట్టాలంటూ శైలజానాథ్ గారు డిమాండ్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఆస్తి వివాదాలే పార్టీ వివాదాలు కాదాలని చెప్పబోతున్నాడు ఆయన, అంతే కదా. ఓకే, లేదా రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు మొన్న మరి విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళాడు షర్మిల దగ్గరికి 3 గంటల సేపు? రాజీ కుదర్చడానికి వెళ్ళాడా, భయపెట్టడానికి వెళ్ళాడా? అంటే వైఎస్ విజయమ్మ గారు ఇప్పుడు ఒక బహిరంగ లేఖ రాసిన తర్వాత వైకాపాకి అది భారీ డ్యామేజ్ అవుతుందని భావించినటువంటి ఇప్పుడు వైకాపా నాయకులు
ఇప్పుడు అంటే రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అందులో భాగంగానే శైలజానాథ్ ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు? నిస్సందేహంగా వాళ్ళందరూ ఒకటే అనేది నా అభిప్రాయం. ఓకే. ఎందుకంటే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి, తిరిగి ఇప్పుడు వాళ్ళకి అండ అనేది ఒకటి కావాలి దేశ స్థాయిలో, రాజధాని స్థాయిలో. మరి అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అవకాశం ఏం కనిపించే పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు. ఒకప్పుడు ఉంది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళకన్నీ ఎదురు దెబ్బలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కూడా నేను మళ్ళీ జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది, అవకాశం ఉందంటూ కూడా ముందస్తుగానే మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి అండదండలు ఇచ్చే ఆలోచన అయితే వాళ్ళకి లేదు. మరి అండదండలు వాళ్ళు ఈనప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా ప్రత్యామ్నాయం అక్కడ కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత వాళ్ళు అధికారంలోకి వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీ అండదండలు కావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గర చేరనీయుడు. కృష్ణ, నువ్వు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన తెలివితగ్గుగా మాట్లాడలేదు. శైలజానాథ్ అంత అమాయకుడైతే ఏం కాదు. జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటానికి రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ముగ్గురు ఒప్పుకోరు. ఓకే. మరి అన్నప్పుడు ఈయన దగ్గర అధ్యక్షుడు బాధ్యతలు ఉంటే వాళ్ళతో కలవటానికి వీళ్ళైతే ఒప్పుకోరు కదా. అదే విజయమ్మ గారిని తీసుకొచ్చేసి అక్కడ పెట్టారనుకోండి, విజయలక్ష్మి గారిని, ఆమె కనుక రాజశేఖర రెడ్డి గారు సత్యమణి కాబట్టి ఒకవేళ రేపొద్దు అధ్యక్షురాలు అయితే మేము ఒకటే, మాది బరంపురం అన్నట్టు, మేము కాంగ్రెస్ కదా మా రక్తం, కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతున్నాం అని చెప్పి ఒక మాట చెప్పడం అనేది చాలా సులువైన మార్గం. కానీ కానీ తల్లి కొడుక్కి అసలు పడట్లేదు, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి, అందుకే ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు బహిరంగ లేఖ రాశారు అనేటువంటి వాదనలు కూడా వస్తున్నాయి కదా. రేపు పొద్దున కారాగారంలో వెళ్ళినప్పుడు మసకబారింది కదా, ఇప్పటికే మసకబారింది జగన్మోహన్ రెడ్డిది. రేపు పొద్దున కారాగారంలో వెళ్ళారు అనుకోండి, ఇంకా అతని గురించి ఆలోచించే వాళ్ళు ఉండరు కదా. ఓకే. అప్పుడు ప్రత్యామ్నాయం ఎవరు? అందుకోసమే ముందస్తుగా అందరినీ తల్లి చెల్లె అంటారు అప్పుడు ప్రత్యామ్నాయం, అంతే కదా. ఆ ఉద్దేశంతో ఆమెను తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడేమో. రాజకీయంలో ఇది సంభవం. అంటే మీరు చెప్పేదాని ప్రకారంగా విజయసాయిరెడ్డి పార్టీకి దూరం అవడం కూడా ఒక డ్రామానే అయితే. నిస్సందేహంగా నేను అప్పుడే చెప్పాను, ఇప్పుడు అదే చెబుతున్నాను. ఇప్పుడు ఒకటి ఏదన్నా ఒక విషయం జరిగినప్పుడు నా వల్ల నీకు నష్టపోయినప్పుడు నువ్వేం చేస్తావు? నా మీద ప్రతీకారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు, అంతే కదా. అవును. నష్టం లేకుండా పక్కకి మామూలుగా వెళ్ళటం వేరు. మరి నష్టపోయినప్పుడు ఇబ్బంది పడ్డాను అనుకున్నప్పుడు నా మీద అవకాశం దొరికితే నువ్వు నన్ను ప్రతీకారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తావు కదా. మరి విజయసాయి రెడ్డి ఈయన గుట్టుముట్లన్నీ తెలిసిన తర్వాత ఇతని వల్ల మానసిక క్షోభ అనిపించారు, అవమానం జరిగింది, నాకు పార్టీలో చిన్న చూపు చూశారు అనే భావనలో అతను ఉన్నప్పుడు అతను ఏం చేయాలి? ఇతను గుట్టుముట్లన్నీ చెప్పాలి కదా. ఎవరు చెప్పాలి? సిబిఐకి చెప్పాలి, న్యాయస్థానానికి చెప్పాలా? మరి అలా చూడలేదు అంటే వాళ్ళిద్దరు ఒకటనే కదా దాని అభిప్రాయం. అంటే వేరొకరి నాయకత్వాన్ని బలపరిచేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండడం అంటూ చాలాసార్లు అంటే కొన్ని వాదనలు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు శైలజానాథ్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చూసేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో ఎక్కువగా అవకాశవాది ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఓకే. చాలామంది అతనికి కావాలని చెప్పని ఈ విధమైనటువంటి అతనికి ఏదో గొప్పవాడు అని చెప్పని ప్రచారం చేశారే తప్ప మొట్టమొదటి నుంచి కూడా అధికారంలో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి లొంగిపోయాడు అతను. ఇప్పుడు చాలామంది ఏం మాట్లాడుతున్నారు, ఇటలీలో సోనియా గాంధీ మీద, ఇటలీకి మామూలుగా పులివెందులకి మధ్య పోరన్నాడు కదా. మరి ఇటలీ వాళ్ళు సోనియా గాంధీ ఎవరైతే నియమించిందో ప్రణయ్ ముఖర్జీ గారిని రాష్ట్రపతిగా కారాగారం నుంచి బయటకు వచ్చేసి ఆమె మీద పోరాటం చేసినప్పుడు ఆ పార్టీ వ్యక్తికి ఎందుకు ఆయన మద్దతు తెలిపాడు చెప్పు నాకు కాస్త. వాళ్ళ దగ్గరికి భార్యనన్ను తల్లిని పంపించేసి రాజీ మార్గంతో బయటకు ఎందుకు వచ్చాడు? ఆ తర్వాత చూసుకుంటా ఉంటే మరి భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఏ విధంగా మద్దతు తెలిపాడు? మరి వాళ్ళు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి పోటీ చేసింది కదా 2014లో. కేంద్రంలోనూ రాష్ట్రంలో ఇద్దరు అధికారంలో ఉన్నారు కదా. మరి తనకి ప్రత్యర్థులు పార్టీకి సంబంధించిన వ్యక్తులతోటి మైత్రి చేసే వాళ్ళకి ఎందుకు అతను మద్దతు తెలిపాడు? ఇవన్నీ చెప్పుకోవడానికి పనికి వస్తాయి కృష్ణ. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అతను పోరాటం అనేది చెయ్యలేదు. ఓకే. పోరాటం చేసే ధైర్యం కూడా లేదు అతనికి. ఇది గమనించుకోండి. అదే అండి, అంటే ఇప్పుడు తన తల్లిని నాయకత్వ బాధ్యతలు స్వీకరించాలి అంటూ శైలజానాథ్ గారు కోరుతున్నటువంటి కృష్ణ అతని అవసరం కోసం అతను వీళ్ళు రక్షణ కల్పిస్తారని నమ్మకం ఉంటే ఓకే వెళ్ళి ఆ పార్టీలో కలవడానికి సిద్ధంగానే ఉంటాడు. వాళ్ళు రానియరు కాబట్టి ఇతను వెళ్తే కుదరదు కాబట్టి మళ్ళీ తల్లి ద్వారా రాయబారం పంపించుకోవడం కోసం
ఆ పార్టీని తల్లిని మళ్ళీ అధ్యక్షులను చేసేసి వాళ్ళ ద్వారా కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఓకే, ఆ వ్యూహంలో భాగం అని చెప్పని మనం ఎందుకు భావించకూడదు? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.